ప్రముఖ భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్పై సంక్షోభ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా న్యూయార్క్లో లంచం, మోసం ఆరోపణల ప్రభావం భారత స్టాక్ మార్కెట్పై చూపించింది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ షేర్లు 20% వరకు క్షీణించాయి. గురువారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే అదానీ గ్రూప్ షేర్లు శోకసంద్రంలో మునిగిపోయాయి. గ్రూప్లోని మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 20% క్షీణించి 697.70కి పడిపోయి లోయర్ సర్క్యూట్ను తాకాయి. దీనికి ముందు రోజు ఈ షేర్ ధర 871.55గా ఉంది. అంటే ఒక్కరోజే 174.30 దిగజారింది. అంతేకాదు అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు కూడా 18% క్షీణించి 1159కి చేరుకోగా అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 14% తగ్గి 577కి చేరుకున్నాయి. ఏసీసీ షేర్లు కూడా 10% పడిపోయాయి. అదానీ గ్రూప్ మాతృ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు కూడా 10% పడిపోయి 2539 స్థాయికి చేరుకున్నాయి. అదానీ పోర్ట్స్ షేర్లు 10% పడిపోయి 1160కి చేరుకున్నాయి. అంబుజా సిమెంట్, అదానీ పవర్ షేర్లు వరుసగా 10%, 16% పడిపోయాయి. దీని విల్మార్ షేర్లు కూడా 8% తగ్గాయి. దీంతో అదానీ గ్రూప్ 10 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ గురువారం 119,15,057.79 కోట్లకు పడిపోయింది. ఇది మంగళవారం 142,44,032.35 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఇన్వెస్టర్లు కొన్ని నిమిషాల్లోనే దాదాపు 2.60 లక్షల కోట్లు నష్టపోయారు. అకస్మాత్తుగా ఈ షేర్ల తగ్గుదల పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదానీ గ్రూప్ ఈ సంక్షోభం నుంచి బయటపడగలదా లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణల దర్యాప్తులో ఏదైనా నిర్దిష్టమైన వాస్తవాలు బయటపడితే అది తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కాకుండా విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం కూడా దెబ్బతినవచ్చని అంటున్నారు. దీని కారణంగా ఈ కంపెనీల షేర్లు మరింత పడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో అదానీ గ్రూప్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, తద్వారా పరిస్థితి మరింత దిగజారకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదానీ గ్రూప్ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వారు తమ పొజిషన్ను సమీక్షించుకొని అవసరమైతే తమ పెట్టుబడులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అయితే దీర్ఘకాలంగా పెట్టుబడి చేయాల్సిన వారు పరిస్థితి గురించి పూర్తి సమాచారం ఉన్న తర్వాత మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కంపెనీ షేర్లు ఇటీవలి మంచి పనితీరును కనబరుస్తున్న సమయంలో ఇది పెట్టుబడిదారులకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అమెరికాలో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చాయి. అమెరికాలోని తన కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు $250 మిలియన్ లంచం ఇచ్చారని, ఆ విషయాన్ని దాచిపెట్టారని, ఈ నేపథ్యంలో ఆయనతో పాటు పలువురిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీని ప్రభావం గురువారం భారత స్టాక్ మార్కెట్పై కనిపించింది. మోసం ఆరోపణల కారణంగా అదానీ గ్రూప్లోని మొత్తం 10 షేర్లు పడిపోయాయి.